జనసేన శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ను పార్టీ నాయకులు ఎన్నుకున్నారు. ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ పేరుని నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. జనసేన శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ని పార్టీ నాయకులు ఎన్నుకున్నారు. ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ పేరుని నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. జనసేన శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ని పార్టీ నాయకులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, మనం చూస్తున్నట్లయితే జనసేన పార్టీకి సంబంధించి ఈ రోజున ఉదయం జరిగినటువంటి సమావేశంలో జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రతిపాదన ముఖ్యంగా తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ అయితే ఆయన శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలంటూ కూడా ప్రతిపాదన చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా ఆమోదించడంతో జనసేన పార్టీ తరఫున ఏదైతే శాసనసభ పక్ష నేతగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం వారందరూ కూడా ఏ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నటువంటి కూటమి అభ్యర్థులకు సంబంధించి కార్యక్రమంలో అయితే పాల్గొనడానికి అయితే అందరూ కూడా ఏ కన్వెన్షన్ అయితే చేరుకోవడం జరిగింది. మరి వీరందరూ కూడా ఇక్కడ జనసేన నారా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఏకగ్రీవంగా అటు ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుని చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా మరలా గవర్నర్ కూడా కలిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. గవర్నర్ కలిసి అక్కడ ఏదైతే ఇప్పటి వరకు కూడా జనసేన ఎన్డీఏ కూటమికి సంబంధించి సీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నట్టుగా కూడా ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినటువంటి ఏది మద్దతు ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఏర్పాటుకి వెళ్ళి పిలుపుని వాళ్ళంతా కూడా కోరుతున్నట్టుగా కూడా చూస్తుంది. దాని కోరిన తరుణంలో వారిని గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకి అయితే పిలుస్తారని కూడా నాకు సమాచారం వస్తా ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.